నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామాషో. ఇక ముందుగాల మీకు చెప్పే ముచ్చటేందులా అంటే, మీ ప్రాంతంలో ఏమన్నా సమస్యలు ఉంటే మరి మన ఛానల్లో వార్త చూస్తున్నప్పుడు మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మరి మన ఛానల్ నెంబర్ 9966877787. మళ్ళోసారి చెప్తా ప్రజలారా, మన ఛానల్ నెంబర్ 9966877787. మీకోసం నేను. మీ ప్రాంతంలో ఏమన్నా సమస్యలు ఉంటే వీడియో తీయురి, లేదంటే ఫోటోలు తీయురి, ఆ నెంబర్కి పంపియురి, లేకపోతే ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పుర్రి. మన ఛానల్ అక్కడ ఉంటుంది. ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తాం. ఇక ఇవాళ చాలా ముఖ్యమైన అంశం మాట్లాడుకోబోతున్నాం. మరి నేను ఈనాడు దినపత్రికను తీసుకొచ్చిన, మరి ఈనాడు జర్నలిస్ట్ అన్న ఒక అంశం గురించి రాసిండు. మరి పెద్దపల్లి జిల్లాల ఎట్లా ఉన్నది ఆ అంశం పైన అన్న ముచ్చట గురించి మాట్లాడుకుందాం. ఇక చూడాల ముచ్చటేంది, రహస్య స్థావరాలు కోడ్ భాష. దేనికోసం రహస్య స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారు, కోడ్ భాష దేనికోసం అన్న ముచ్చట మాట్లాడాలి మనం. ఇక మంతడిలో గుప్పుమంటున్న గంజాయి బానిసలు అవుతున్న యువత, మైనర్లు. ఒక మంత్రినే కాదు, పెద్దపల్లి జిల్లా పరిస్థితి మొత్తం అట్లనే ఉన్నది. ముఖ్యంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గోదావరిఖని పట్టణం కూడా మరి చాలా దారుణంగా తయారైందని చెప్పుకోవాలి. రహస్య స్థావరాలు అంటే ఆ గంజాయిని దాచిపెట్టడానికి రహస్యంగా స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారు, కోడ్ భాషలో మాట్లాడుకుంటున్నారు. ఇక గట్లున్నది. మరి మంత్రుల గుప్పుమంటానని రాసిండు అన్న. నిజంగా పెద్దపల్లి జిల్లా మొత్తం అట్లనే ఉన్నది, గ్రామీణ ప్రాంతాల పరిస్థితులలో కూడా అట్లనే ఉన్నది. ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నది, మరొక వైపు పోలీసు యంత్రాంగం ఈ యొక్క గంజాయి పైన ప్రత్యేక నిఘాలు ఏర్పాటు చేసినా కూడా ఆ గంజాయి దందా అనేది జోరుగానే సాగుతుందని చెప్పుకోవాలి జిల్లాలో. మరి చూద్దాం ఏందట. ఇక మంథని డివిజన్ పరిధిలో గంజాయి కోరలు చేస్తోంది. ఉన్నత భవిష్యత్తు కలిగిన యువత, చదువుకోవాల్సిన మైనర్లు మత్తుకు బానిసవుతున్నారు, ఆ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అక్రమార్కులు సంపాదనే లక్ష్యంగా గంజాయిని విక్రయిస్తూ యువత భవిష్యత్తును చిత్తు చేస్తున్నారు. మంతని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాల్లో మరి రామగుణం కూడా చెప్పుకోవాలి. రామగుణం మండలంలో పలు గ్రామాలు అంటే పెద్దపల్లి జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల పరిస్థితి, అన్ని పట్టణాల పరిస్థితి ఇదే విధంగా ఉన్నదనే చెప్పుకోవాలి. పోలీసులు దాడులు చేస్తూ కౌన్సిలింగ్లు నిర్వహిస్తున్నప్పటికీ విక్రయదారుల్లో, వ్యసనపరుల్లో మార్పు రావడం లేదు అనేదే చెప్పుకోవాలి. ఇక నిజంగా ప్రజలారా, ఈ యొక్క గంజాయి ఏంటంటే ముందుగా పోలీస్ శాఖ వాళ్ళు చేసేది చేస్తారు. పోలీస్ శాఖ సాధ్యమైనంత మేరకు దొరకబడుతున్నారు, సాధ్యమైనంత మేరకు వారి మీద దాడులు చేసి ఎవరైతే గంజాయి అమ్ముతున్నారో, ఎవరైతే గంజాయి ఎక్కడ అమ్ముతున్నారో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పేసి మనం సైలెంట్ గా ఉండు కాదు. ముందుగా తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లల మీద దృష్టి పెట్టాలి. ఎట్లా దృష్టి పెట్టాలి అంటే, మన భాషలో మాట్లాడుకుంటే ఒక వ్యక్తి గంజాయి తీసుకునే ముందు ఆ వ్యక్తి 50 కిలోల బరువు ఉంటే కనుక ఆ వ్యక్తి కాలక్రమేణా గంజాయి తీసుకుంటే ఆ వ్యక్తి బరువు అనేది తగ్గిపోతుంది. అంటే ఆ వ్యక్తి యువకుడు, ఎవరైనా మంచిదే, యువకుడు ఏమైపోతాడు అంటే బలహీన పడుతూ ఉంటాడు. మన భాషలో మాట్లాడుకోవాలంటే మనిషి బక్క పడతాడు. మరి బక్కగా అవుతాడు పిల్లగాడు ఎందుకు అన్న ఆలోచన తల్లిదండ్రులు చెయ్యాలి. ఇక మరి అంతేకాకుండా ఆకలి ఉండదు, ఆకలి అంటే అన్నం తినలేడు. ఎవరైతే గంజాయికి బానిస అయ్యారో వాళ్ళు అన్నాన్ని తినే పరిస్థితి కనబడదు. అదేవిధంగా దాహం కూడా ఉండదు వాళ్ళకు. మరి అంటే నీరు కూడా తాగలేని పరిస్థితులలో ఉంటారు. ఇట్లా ఒక్కొక్క సమయాల్లో మారిపోతూ ఉంటాయి. కాలక్రమేణా ఈ గంజాయికి అలవాటైన వ్యక్తులు ఏమవుతారంటే ఆకలి ఉండక, నిద్ర ఉండక, మత్తులోనే ఎప్పటికి ఉండి నిద్ర కూడా ఉండదు వీళ్ళకు. కళ్ళు పచ్చబారడం, లేదంటే పిచ్చి చేష్టలు చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవంటింటిని గమనించితే తల్లిదండ్రులు కనుక కొంత మేరకు గంజాయిని అరికట్టండి. ఆ వ్యక్తులు, యువకులు, ఆ పిల్లలు తీసుకునే గంజాయిని అరికట్టే పరిస్థితులు కనబడతాయి. ఇక పోలీస్ శాఖే అన్ని చూడాలి, పోలీస్ శాఖ మొత్తం చెప్పాలి. పోలీస్ శాఖ ఎందుకు గంజాయిని పట్టుకుంటలేదంటే వాళ్ళు సాధ్యమైనంత మేరకు
వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నంతో తోడుగా మన తల్లిదండ్రుల ప్రయత్నాలు కూడా ఉంటే ఖచ్చితంగా మరి ఆ గంజాయిని అరికట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇక నా కొడుకు బంగారం అంటే నీ కొడుకు బంగారం లెక్కనే ఉంటాడు, కానీ బయటికి పోతే గంజాయికి అలవాటు అయి ఉంటాడు. ఒక గోదావరిఖని పట్టణమే కాదు, మంతిని పట్టణమే కాదు, రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోనే కోరలు దాచుకొని ఉన్నది గంజాయి. అనేక రకాల డ్రగ్స్ ఉన్నాయి, అనేక రకాలుగా ఉన్నాయి. ఒకరు సున్నం అంటారు, ఒకరు టాబ్లెట్లు అంటారు, ఒకరు ఇంకొక రకంగా చెప్తారు, ఒకరు నెయిల్ పాలిష్ వాడుకుంటారు, ఒకరు పెయింట్లు వాడుకుంటారు. అనేక రకాల మత్తు పదార్థాలు ఉన్నాయి. మరి అనేక రకాల మత్తు పదార్థాలు ఉన్నప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లవాడు ఏం చేస్తున్నాడు, బయటికి పోయి ఎట్లాంటి ఆహారాన్ని తీసుకుంటున్నాడు, మరి ఇంటికి వస్తే ఆయన యొక్క ఆహారపు అలవాట్లు ఎట్లా మారిపోయినాయి, ఆయన యొక్క నోటి పరిస్థితి ఎట్లా మారిపోయిందో కూడా ఆలోచన చేయాలి. ఇవన్నీ తల్లిదండ్రులు కనుక గమనిస్తే ఆ పిల్లవాడిని కాపాడుకునేటోళ్ళు అవుతారు. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా చెప్పేది ఏంటంటే అనేక దాడులు, వాళ్ళు ఇప్పటికే అనేక రకంగా దాడులు చేస్తున్నారు. మన ఛానల్ ద్వారా కూడా అందిస్తామని చెప్పినాం. ఏది ఈ యొక్క గంజాయి స్థావరాలను మన ఛానల్ ద్వారా కూడా ప్రత్యేకంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం కూడా. కానీ మనకి ఇప్పటి వరకు 1-2 స్థావరాలే కనబడ్డాయి, కానీ అక్కడ ఎలాంటి గంజాయి అనేది కనవలేదు, అంటే నిల్వ చేసిన పరిస్థితులు కనవలేదు. మరి ఇట్లా కొన్ని ప్రాంతాలు, ఎట్లాంటి ప్రాంతాలు అంటే ఇప్పుడు గోదావరిఖని పట్టణంలో అయితే 5 ఇంక్ లైన్ చౌరస్తా కావచ్చు, లేదంటే 5 ఇంక్ లైన్ చౌరస్తా అంటే దాని దగ్గరలో ఏది డబుల్ బెడ్రూమ్ 2 పడకల గదుల నిర్మాణం కోసము మధ్యలో ఆగిపోయిన బిల్డింగ్ ఉన్నది. అదే విధంగా అటు పోతే విఠల్ నగర్ రైల్వే ట్రాక్ ప్రాంతంలో ఉన్నది, మంతని పోతే గోదావరి తీర ప్రాంతాలు ఉన్నాయి, ఇంకా మంతని పోతే అటవీ ప్రాంతం దగ్గరగా ఉంటది కాబట్టి అక్కడ కూడా గంజా ఎక్కువగా జరుగుతున్నది. మరి మన పెద్దపల్లి ఫ్లైఓవర్స్ ఎక్కడైతే ఏర్పాటింగ్ జరుగుతుందో ఆ ఫ్లైఓవరింగ్ మనుషులు సంచారం లేని ప్రాంతం వైపు ఫ్లైఓవర్ల కింద, బ్రిడ్జిల కింద ఈ యొక్క గంజాయి అనేది అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. అదే విధంగా మీకు తెలియదేమో ప్రజలారా, నేను చెప్తున్నా, పోలీస్ శాఖకు ఇన్ఫర్మేషన్ ఉన్నది, కానీ మనం కూడా మరొకసారి ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి చెప్తున్నాము. ఒక గంజాయితో నింపిన సిగరెట్ రేటు 200 నుంచి 500 రూపాయలు. అంటే గంజాయి ఏ రకంగా అమ్ముతున్నారో, అక్రమార్కులు ఏ విధంగా డబ్బులు సంపాదించుకుంటున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో అయితే సింగరేణి ప్రాంతాలు ఏవైతే ఇటు గోదావరిఖని పట్టణం కావచ్చు, అటు పోతే 8 ఇంక్ లైన్ కాలనీ, పోతనా కాలనీ, అటు రామగిరి మండలం ప్రాంతాలు కావచ్చు, ఎక్కువగా గంజాయి మత్తును అలవాటు చేస్తున్నారు. మరి ఇవన్నీ చూసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు వాటిపైన నిఘాలు ఏర్పాటు చేస్తున్నది. వారితో పాటుగా మనం కూడా తల్లిదండ్రులు, మన ఇంట్లో ఉన్న అన్నలు అక్కలు ఎవరైనా కూడా వాళ్ళ పిల్లల పైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్న విషయము మరొకసారి ఆలోచన వేయాలి. ఇక సింగరేణిలో విస్తరిస్తున్న మత్తు, నిజంగా సింగరేణి ప్రాంతాలలో మత్తు విస్తరిస్తున్నది. మరి ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ కుమారులు అంటే కొడుకులను అంత గారాభంగా పెంచుకుంటారు. అడిగిన వెంటనే బండి కొనియడం, అడిగిన వెంటనే సెల్ ఫోన్ కొనియడం, అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వడం, అనేక రకాలుగా చేసేసరికి వాళ్ళు విచ్చలవిడిగా ఇట్లాంటి గంజాయి వాటికి అలవాటు పడిపోతున్నారన్న ముచ్చట కూడా చెప్పుకోవచ్చు. ఇక మంతనిలో పలు రహస్య స్థావరాలలో దళారులు కోడ్ భాష ద్వారా గంజాయిని విక్రయిస్తున్నట్లు సమాచారం. మాల్, శిలావత్, గ్రీన్, బ్లాక్ వంటి పేర్లను వాడుతున్నారు. గ్రీన్ అంటే పచ్చిది, బ్లాక్ అంటే ఎండిన గంజాయి అని అర్థం. స్కోర్ ఎంత అంటే ధర అడుగుతున్నట్లు విక్రయదారుల వద్ద మాల్ సరుకుకు వచ్చిన వెంటనే వ్యసనపరులకు సమాచారం అందిస్తారు. ఈ ప్రాంతంలో యువత, మైనర్లు వందల సంఖ్యలో గంజాయికి బానిసలుగా మారుతున్నారు. రామగిరి మండలంలోని సింగరేణి ప్రాంతంలో సైతం అనేక మంది మత్తులో మునిగి తేలుతున్నారు. మంతని పట్టణంలో గంజాయికి అలవాటు పడిన వారిని ఇటీవల పోలీసులు ఠాణాకు పిలిచి కౌన్సిలింగ్లు చేశారు. వ్యసనపరులు మత్తులో గొడవలకు దిగుతున్నారు, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. కొన్ని ప్రాంతాలలో వీరి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పట్టణానికి చెందిన 2 యువకులు చిన్న వయసులోనే మడ్డానికి అలవాటు పడి ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఇక కోడ్లు పెట్టుకున్నారట, మాలు, శీతలు, గ్రీను, తర్వాత ఇంకేంది, బ్లాక్ అంటే ఎండినట, గ్రీన్ అంటే పచ్చి గంజాయి అట, శిలావత్తు మాల్ అని చెప్పేసి అమ్ముకుంటున్నారట. స్కోర్ ఎంత అంటే గంజాయి రేట్ ఎంత అని చెప్పేసి
వాళ్ళు కోర్లు పెట్టుకొని అమ్ముతున్నారు. ఒక మంతని ప్రాంతం అనే కాదు, పెద్దపల్లి జిల్లా ప్రాంతం మొత్తం పరిస్థితులలో ఇట్లనే ఉన్నది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో గుట్కాలు దొరకడానికే చాలా కష్టమయ్యేది. అట్లాంటి గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు గంజాయి కూడా లభిస్తుందన్న ముచ్చట అర్థం చేసుకోవాలి. ఇక రామగుండం కమిషనర్ పరిధిలో పోలీస్ శాఖ నిత్యం ఈ గంజాయి పైన అనేక దాడులు, అనేక ప్రత్యేక పర్యవేక్షణలు నిర్వహిస్తున్నా కూడా ఇట్లాంటి జరుగుతూనే ఉన్నాయి. ముందు తల్లిదండ్రులు వీటిపైన అంటే వారి పిల్లలపైన ప్రత్యేక దృష్టి పెట్టుకోవడము, తర్వాత పోలీస్ శాఖ వారు కూడా ప్రత్యేక దృష్టి పెడితే కనుక ఈ గంజాయిని ఎంతో కొంత మేరకైనా అరికట్టే పరిస్థితులు నెలకొంటాయి. ఇక ఈ గంజాయి మత్తులో ఉన్న యువకులు పోరాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లలంతా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకు పెద్ద పెద్ద బండ్లు ఉంటున్నాయి. మరి 225 బండ్లు అంటే 2 వీలర్ ద్విచక్ర వాహనాలు 225 ఇంజన్ కెపాసిటీ కలిగిన ద్విచక్ర వాహనాలను వాడడం. గోదావరిఖని పట్టణంలో అయితే మరీ దారుణంగా కొన్ని ప్రాంతాలు అటు 5 వింగ్ లైన్ కావచ్చు, ఇటు జవహర్ నగర్ కావచ్చు, అటు విఠల్ నగర్ ప్రాంతం కావచ్చు, ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, తిలక్ నగర్ డౌన్ ఏరియా ప్రాంతాలు కావచ్చు, ఏవైతే తుమ్మ పొదలకు దగ్గరగా ఉన్న తీర ప్రాంతాలు ఉన్నాయో అటు మంతని పోతే ఆ గోదావరి తీర ప్రాంతము, లేదంటే అటు ఫ్లైఓవర్ బ్రిడ్జిల దగ్గర ఏది బొక్కలగుట్ట వాగు ప్రాంతం దగ్గర, ఇటు పెద్దపల్లి పోతే పెద్దపల్లి ఫ్లైఓవర్ దగ్గర ప్రాంతం కావచ్చు, ఇటు కూనారం రోడ్డు కన్స్ట్రక్షన్స్ నడుస్తున్న ప్రాంతాలు కావచ్చు, వీళ్ళు ప్రత్యేకంగా స్థావరాలను ఏర్పాటు చేసుకొని అక్కడ గంజాయి అమ్ముతున్నారు. మరి ఈ గంజాయికి మత్తుకు అలవాటైన యువకులు ఏమవుతున్నారు అంటే గంజాయి తీసుకున్న తర్వాత ఆ మత్తులో ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితే ఉంటుంది. ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాము, ఎట్లాంటి వ్యవస్థలో ఉన్నాం మనం అన్న ముచ్చట వాళ్ళు మర్చిపోయి వాళ్ళు విచ్చలవిడిగా దేనికైనా వాహనాలపైన దురుసుగా పోవడము, లేదంటే ప్రమాదాలకు గురై చనిపోవడం లాంటివి, లేదంటే ఇతరుల పైన దాడులు చేయడము, ఎవరో ఎందుకు కొట్టిరో ఎందుకు దాడి ఎత్తున్నామో కూడా తెలియని పరిస్థితులలో దాడులు జరగడం కూడా జరుగుతున్నాయి. ఇట్లాంటి అనేక రకాలుగా మన కార్పొరేషన్ అంటే కమిషనరేట్ పరిధిలో జరుగుతున్నాయి. పోలీసులు ఎన్ని ప్రత్యేక కథనాలు అంటే ఎన్ని ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసినా కూడా గంజాయిని అరికట్టలేకపోతున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ముందు మనం కూడా ఇంట్లో ఉన్న పిల్లల పరిస్థితులను కనుక ఆలోచించి పిల్లలను కనుక కట్టడి చేసేది ఉంటే కొంతమేరకు మనం పోలీస్ శాఖకు సహాయం చేసిన వాళ్ళం అవుతాం. ఇవన్నీ తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. మరి దాంతో పాటుగా పోలీస్ శాఖ అధికార యంత్రాంగం కూడా పనిచేస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో అరికట్టకపోయినా 50% 50% అన్న అరికట్టే పరిస్థితులు నెలకొంటాయి. ఇవన్నీ చూడాలి. పోలీస్ శాఖకు ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు కావచ్చు, ఇంకా ఇతరాత్రులు ఎవరైనా సామాన్యులు కనుక మీకు ఎక్కడైనా అనుమానంగా ఉంటే వెంటనే పోలీస్ శాఖకు సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తే కనుక ఇంకా తక్షణమే పోలీస్ శాఖ అందుబాటులో ఉండి వారిపైన చర్యలు తీసుకొని గంజాయిని అరికట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇట్లాంటివి చూడాలి ప్రజలారా మనం. ఇక 40 రోజుల్లో 8 కిలోల గంజాయి స్వాధీనం. ఏం చేస్తున్నారట 40 కిలోలు 40 రోజులలో గంజాయి రవాణా విక్రయాలపైన ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు కొద్ది రోజుల్లోనే తరచూ దాడులు నిర్వహిస్తున్నారు. జూన్ మొదటి వారంలో ముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న 4 యువకులను అదుపులోకి తీసుకున్నారు. జూన్ 11న మంతని బస్టాండ్ ఏరియాలో పట్టణానికి చెందిన ప్రశాంత్ మహదేపూర్ మండలం మద్దులపల్లికి చెందిన సంతోష్ గంజాయి తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1.7 కిలోగ్రాములను స్వాధీనం చేసుకోని అరెస్ట్ చేసిరు. రామగిరి ఠాణా పరిధిలో నాగాపల్లి వద్ద జూన్ 23న కరీంనగర్ చెందిన వంశీ, అనిల్, సాయి, మణిప్రసాద్లు పోలీసులు అరెస్ట్ చేసి వారి దగ్గర 3.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రామగిరి మండలం లద్నాపూర్ OC2 సెంటర్ వద్ద ఈ నెల 6వ తారీఖున గంజాయి అమ్మకానికి వెళ్తున్న 5గురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 3 కిలోలు. ఇక దాదాపు 40 రోజులలో మంతని పరిధిలో అంటే మంతని నియోజకవర్గ పరిధిలో 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాము. వాళ్ళ పేర్లను కూడా ఇస్తున్నారు. అదే విధంగా గోదావరిఖని 1 టౌన్ కావచ్చు, 2 టౌన్ కావచ్చు, అటు NTPC పరిధి కావచ్చు, ఏదైనా కూడా గోదావరిఖని పట్టణ ప్రాంతంలో కూడా, అటు పెద్దపల్లి ప్రాంతంలో కూడా పోలీస్ శాఖ అనేది గంజాయి పైన అనేక దాడులు చేసి అనేక సందర్భాలలో అరెస్టు చేసిన దాఖలాలు ఉన్నాయి. మరి ఇన్ని చేసినా కూడా కట్టడి చేయలేకపోతున్నాం అంటే ముందుగా తల్లిదండ్రులు పిల్లలపైన దృష్టి పెట్టాలి. ఆ తర్వాత పోలీస్ శాఖకు కూడా మన దగ్గర ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీస్ శాఖకు సమాచారాన్ని అందించాలి. అప్పుడు మనకు ఈ యొక్క గంజాయిని అరికట్టి మన పిల్లల భవిష్యత్తును కాపాడుకునే వాళ్ళం అయితే ఉన్న ముచ్చట మన ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ
సిఎస్ వెంకటేశ్వర్లు సిఐ మంత్రిని పోలీస్ శాఖ అధికారి చెప్తున్నాడు, మంత్రిని సిఐ సాబ్ చెప్తున్నాడు. సమాజానికి పట్టి పీడిస్తున్న గంజాయి రవాణా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నాం. ఆంధ్ర, భద్రాచలం, ఒడిశా ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చినట్లు సమాచారం. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పైన దృష్టి పెట్టాలి. గంజాయికి సంబంధించిన సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. విక్రయదారుల పైన కఠిన చర్యలు తీసుకుంటాం. గంజాయి నిర్మూలనకు యువత ముందుకు రావాలి అని చెప్పేసి చెప్తున్నారు. సార్ చెప్పేది ఏంటంటే అటు ఆంధ్ర సరిహద్దు కావచ్చు, ఇటు ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల నుంచి వెళ్ళి గంజాయి అనేది స్మగ్లింగ్ అవుతుంది. తల్లిదండ్రులు పిల్లల యొక్క మనం ముందు నుంచి చెప్పుకుంటాం, తల్లిదండ్రులు పిల్లల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. సార్ కూడా అదే చెప్తున్నాడు. పిల్లల తల్లిదండ్రులు పిల్లల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది, ఏం చేస్తున్నారు, వాళ్ళు టైంకి అన్నం తింటున్నారా లేదా, వాటర్ అంటే నీరు తాగుతున్నారా లేదా, ఇట్లా లేదంటే వాళ్ళ పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు ఎట్లా పడిపోతున్నాయి, ఏం జరిగిపోతున్నాయి అని చెప్పేసి ఆలోచన చేయాలి. మనం నిజంగా ప్రజలారా ఒకప్పుడు ఎట్లా ఉన్నా అంటే ప్రాంతాలల్లో నిజమే చెప్తున్నా, మనం ఈ హెయిర్ అంటే జుట్లు పెంచుకోవడం, ఇటు గడ్డాలు పెంచుకోవడము ఇట్లాంటివి చేస్తున్నాం. మరి ప్రజలు ఇట్లాంటివి అంటే యువకులు ఇట్లాంటివి చేస్తే అదొక ఫ్యాషన్ అనుకుంటున్నాం, కానీ ఫ్యాషన్ లో జరుగుతున్న అనేకం ఇట్లాంటి మత్తు దందాలు జరుగుతున్నాయన్న ముచ్చటనే అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే వాడికి ఏది ఉండదు, ఎలాంటి ఆలోచన ఉండదు. ఏంది ఈరోజు పొద్దున ఉదయం లేచినామా, గంజాయిదా అంటే గంజాయిని ఏ విధంగా ఉపయోగించుకున్నామా, బాడీలో మత్తును ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకున్నామా అన్న ఆలోచనలనే చేస్తారు తప్ప వాడు ఏం చేస్తున్నాడు, ఎలాంటి పరిస్థితులు నెలకొడుతున్నాయన్న ముచ్చట వాడికి అర్థం కాదు. కాబట్టి తల్లిదండ్రులే ముందు ఆలోచన చేయాలి, పిల్లలపైన దృష్టి పెట్టాలి. మరి ఇటు పోలీస్ శాఖ పనిచేస్తున్నది, అటు తల్లిదండ్రులు కూడా ఆలోచన చేసి పిల్లలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎవరికైనా సారి చెప్పేది ఏంటంటే మంత్రి సిఐ సాబ్ కావచ్చు, గోదావరి కానీ 1 టౌన్ సిఐ సాబ్ కావచ్చు, ఎన్టీపీసీ అయినా ఎవరైనా కూడా పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, లేదంటే పోలీసు ఠాణాకు సంబంధించిన హెచ్ఎస్ఓలు ఎవరు చెప్పినా కూడా చెప్పేది ఏంటి అంటే ముందు తల్లిదండ్రులు పిల్లలపైన ప్రత్యేక దృష్టి పెట్టురు. ఎన్నో రకాలుగా ఏది అటు సైబర్ క్రైమ్ల పైన, తర్వాత గంజాయి మత్తుల పైన కూడా పోలీస్ శాఖ అనేక రకాలుగా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నది. నిజంగా సైబర్ క్రైమ్, పిల్లలు సెల్ ఫోన్ కొనిస్తే దాంట్లో గేమ్స్ ఆడుకోవడము అదొక మత్తు, ఇది గంజాయి ఒక మత్తు, ఇట్లా అనేక రకాలుగా వాడికి ఉన్న ఆప్షన్లు రెండే, అటు గంజాయి తాగాలి, తర్వాత యాప్లు ఇన్స్టాల్ చేసుకొని గేమ్లు ఆడాలి. ఒకవేళ డబ్బులు దొరకకపోతే యాప్లకి వెళ్ళి డబ్బులు తీసుకోవాలి, అవి కట్టకుండా వాళ్ళు అనేక రకాలుగా హింసలు పెడితే చనిపోయే పరిస్థితులు. అంటే చూడండి ప్రజలారా, మనం అర్థం చేసుకోవాలి మన పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది అంటే మనం కనుక ఆలోచన వేయకపోతే మన పిల్లవాడు ముందు గంజాయికి అలవాటు అవుతుంది, తర్వాత వాడికి పైసలు కావాలి కాబట్టి వాడు ఒక గేమ్ అంటే ఏది మొబైల్లో ఒక గేమ్ ఇన్స్టాల్ చేసుకొని దానికి అడాప్ట్ అంటే దానికి ఆకర్షితుడై ఆ గేమ్ అందులో పైసలు పెట్టడం ఇదొక రకమైన ఆలోచన. ఈ 2 రకాలు చేయబట్టి వాడికి పైసలు లేక మన ఇంట్లో కూడా అడగలేక, మరి అడిగితే ఇంట్లో వాళ్ళు తిట్టడం అట్లాంటి మందలించడం జరిగేసరికి వాడు యాప్లలో డబ్బులు తీసుకోవడం, యాప్లలో డబ్బులు తీసుకొని కట్టలేని పరిస్థితులు నెలకొన్నాక వాళ్ళు ఏది విచిత్రమైన ఫోటోలు లేదంటే వీడియోలు చేయడము, వారి సంబంధిత మెసేజ్లు పెట్టడం, ఏదో రకంగా ఆ పిల్లవాడిని బెదిరిస్తే వాడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొంది. మనం కనుక తల్లిదండ్రులం కనుక ముందు ఆలోచన చేసి పిల్లల భవిష్యత్తు, మరి పిల్లవాడు ఇంకా తరతరాల గురించి రాబోయే భవిష్యత్తు వాడి కోసం ఆలోచన కనుక చేసేది ఉంటే ముందు మనం ప్రత్యేక దృష్టి పెడితే ఆ గంజాయి మత్తు కావచ్చు, ఇటు సెల్ ఫోన్ కావచ్చు, ఇంకా అటు సెల్ ఫోన్ నుంచి తీసుకునే యాప్ల నుంచి తీసుకునే లోన్స్ కావచ్చు, వీటన్నింటిని అరికట్టే ప్రయత్నం చేయవచ్చు. ఎవరైనా ఏదైనా పోలీస్ శాఖ కావచ్చు, లేదంటే అనేక రకాల మీడియా రంగంలో అటు సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఎవరు కూడా చెప్పేది ఏంటి అంటే తల్లిదండ్రులు పిల్లలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. మరి గంజాయి ఎక్కడైతే స్థావరాలుగా ఏర్పడ్డాయి, లేదంటే గంజాయి ఎక్కడ అన్న అమ్మకాలు జరుగుతున్నాయని మీకేమైనా అనుమానం ఉంటే పోలీస్ శాఖ కనుక సమాచారం అందిస్తే వాళ్ళు మీ యొక్క సమాచారాన్ని గోప్యంగానే ఉంచుతారు తప్ప మీరు చెప్పిరు అని చెప్పేసి అక్కడ ఏం చెప్పరు. మీరు అట్లాంటివి కూడా జరిగే సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా గంజాయిని పైన ఉక్కుపాదం మోపాలన్నా, సైబర్ క్రైమ్ల పైన ఉక్కుపాదం మోపాలన్నా పోలీస్ శాఖకు ప్రజల సహాయ సహకారాలు ఉండాలి. ఖచ్చితంగా ఒకవైపు పోలీస్ శాఖ చేస్తున్నది గంజాయి పైన ఉక్కుపాదం. ఇక్కడ 8 కిలోల గంజాయి 40 రోజుల్లో దొరకబట్టారు. ఓన్లీ మంతని ప్రాంతమే. ఇటు గోదావరి ప్రాంతాన్ని తీసుకుంటే ఇక్కడ కూడా దాదాపు ఎంత ఒక
నెల రోజులలో వాళ్ళు కూడా ఎంతో కొంత ఒక 10 నుంచి 15 కేజీలు కావచ్చు, 10 కేజీలు కావచ్చు గంజాయిని స్వాధీనం చేసుకున్నది. ఇటు గోదావరికని 1వ టానా కావచ్చు, గోదావరికని 2వ టానా కావచ్చు, అటు ఎన్టీపీసీ టానా కావచ్చు, ఎవరైనా కూడా అటు పెద్దపల్లి పోలీస్ శాఖ కూడా అంటే పెద్దపల్లి పరిధిలో ఉన్న ఆ స్టేషన్ పరిధిలో కూడా అక్కడ కూడా ఇట్లాంటి గంజాయి నిర్మూలన. ముందుగా ఈ రామగుండం సిపి పరిధిలో పోలీస్ శాఖకు నాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందిస్తున్నా మా వార్త ద్వారా, మా ఛానల్ ద్వారా. ముందు మంచిర్యాల జిల్లా మంచిర్యాల కేంద్రం అంటే జిల్లా కేంద్రం అయిన మంచిర్యాల ఫ్లైఓవర్ ప్రాంతంలో జోరుగా అక్కడి నుంచల్లే ఇతర ప్రాంతాలకు ఎగుమతి జరుగుతున్నది అన్నది కొంతమేరకు మాకున్న సమాచారం. ఇది అంటే పూర్తి స్థాయి సమాచారం మా దగ్గర లేకపోవచ్చు, అటు వీడియోలు కావచ్చు లేదంటే ఫోటోలు కావచ్చు, కానీ మాకు అందలేదు. అందించే ప్రయత్నం చేసినాం కానీ మాకు అక్కడ దొరకలేదు. కానీ నాకున్న సమాచారం, మా ఛానల్కు ఉన్న సమాచారం పోలీస్ శాఖకు అందిస్తున్న ప్రజల ముందు మంచిర్యాల జిల్లా ఫ్లైఓవర్ ప్రాంతంలో, ఆ ఫ్లైఓవర్ క్రింది ప్రాంతంలో పూర్తి స్థాయిగా గంజాయి అమ్మకాలు చాలా భారీ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అక్కడ నుంచే ఇటు గోదావరి కానీ అటు పెద్దపల్లి మంతని ప్రాంతాలకు ఎగుమతులు అవుతున్నాయి అన్న ముచ్చట మీకు మా ఛానల్ ద్వారా అందిస్తున్నాం. అదే విధంగా ఇక్కడ సిఐ సాబ్ కూడా చెప్పిండు, ఇక్కడ భద్రాచలం అంటే మన తెలంగాణ భద్రాచలం నుంచి వెళ్ళి కొత్తగూడెం ప్రాంతం నుంచి వెళ్ళి అటు ఆంధ్ర సరిహద్దు ప్రాంతం నుంచి వెళ్ళి ఒడిశా ప్రాంతం నుంచి వెళ్ళి కూడా గంజాయి అక్రమ రవాణా జరుగుతుంది అన్న సార్ అంటున్నాడు. మరి అక్కడ నుంచి వెళ్ళి మంచిర్యాలకు చేరుతుందా, మంచిర్యాల వాళ్ళు ఇతర మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నారా అన్న ముచ్చట మనకు తెలియలే. కానీ పూర్తి స్థాయిగా అయితే ఇటు గోదావరి పట్టణం, అటు పెద్దపల్లి పట్టణం, మంతని పట్టణ ప్రాంతాలకు మాత్రం మంచిర్యాల నుంచి వెళ్ళి మంచిర్యాల ఫ్లైఓవర్ కింది ప్రాంతం అక్కడ గంజాయి స్థావరాలు అమ్మకాలు జరుగుతున్నాయి జోరుగా అన్న ముచ్చట మనకున్న సమాచారం. ఇది పోలీస్ శాఖకు అందిస్తున్నాం. మరి దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని మా ఛానల్ ద్వారా తల్లిదండ్రుల తరపున మా ఛానల్ తరపున పోలీస్ శాఖను కోరుకుంటున్నాం. అదే విధంగా మన పరిధిలో కూడా మనం ఉంటున్న పరిధి గోదావరి కానీ 1వ టానా పరిధిలో ఉంటున్నాం. అంటే మన ఛానల్ కార్యాలయం ఉంటుంది. మరి మన పరిధిలో కూడా ఎక్కడైనా సమాచారం ఉన్నా లేదంటే ప్రజలారా తల్లిదండ్రులారా ఎవరికైనా మీకు ఇబ్బంది అనిపిస్తే మన ఛానల్ నెంబర్ ఉంటుంది 9966877787. మన ఛానల్కి చెప్పండి. మరి మన ఛానల్కి అందిన సమాచారాన్ని నేను పోలీస్ శాఖకు అందిస్తాను. మీకు భయం అనిపిస్తే నాకు చెప్పండి, నేను పోలీస్ శాఖ వాళ్ళకు మనం ఈ యొక్క సమాచారాన్ని అందిస్తాం. ఎక్కడైనా కూడా పెద్దపల్లి కావచ్చు, గోదావరి పెద్దపల్లి జిల్లా ప్రాంతంలో ఎక్కడ కూడా ఇట్లాంటి స్మగ్లింగ్ అంటే అక్రమ రవాణా కనుక జరిగేది ఉంటే మన ఛానల్కి చెప్పండి, నేను పోలీస్ శాఖకు అందించే ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా. ఇక ఇది ప్రజలారా రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకొని కోడి భాషల స్కోర్ ఎంత అంటే గంజాయికి ఎంత రేటు అని చెప్పేసి, అలా గ్రీన్ ఉందా అంటే గ్రీన్ అంటే పచ్చి గంజాయి, మళ్ళా ఎండు గంజాయిని ఏమని పిలుస్తున్నారు వీళ్ళు, ఇంకా వీళ్ళు మంచి పేర్లు పెట్టుకున్నారు, మంచి మంచి పేర్లు. బ్లాక్ అంటే ఎండు, బ్లాక్ గ్రీన్ అంటే పచ్చిది, మరి బ్లాక్ అంటే ఎండింది అంటే సిగరెట్లలో వాడుకోవడం లేదంటే ఇతరత్ర దాంట్లలో వేసుకొని వాడుకోవడం ఏదో రకంగా పోగను. ఒక గంజాయే కాదు తల్లిదండ్రులారా, నేను గతంలో కూడా చెప్పాను, ఏది మన నేర్ పాలిష్ వాసన అంటే నేర్ పాలిష్ పెట్టుకోవడంగా వచ్చే ఆ వాసన కావచ్చు, లేదంటే గోడకు వేస్తున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు సంబంధించిన వాసన కావచ్చు, గమ్ పిల్లలు స్కూల్ పిల్లలు విద్యార్థులు స్కూళ్ళల్లో చదువుకునే వాళ్ళు ఏది నోటు పుస్తకాలు అంటించడానికి ఉపయోగించే గమ్ ఏది మనం వైట్నర్ అని చెప్పేసి వాడుతూ ఉంటాం, దాని స్మెల్ కావచ్చు. అటు మెడికల్ షాప్లలో కొన్ని టాబ్లెట్స్, కొన్ని రకమైన టాబ్లెట్స్ అవి ఇప్పుడు బ్యాన్ అయినాయి. తర్వాత కొంతమేరకు ఎక్కడో కాడ అమ్ముతున్నారు అన్న ఒక సమాచారం ఉన్నది. అట్లాంటి టాబ్లెట్లు వాడడం, లేదంటే చాక్లెట్స్ కవర్స్, ఎలాంటి చాక్లెట్ కవర్స్, స్ట్రెప్సిల్స్ చాక్లెట్స్ కవర్స్, పాలిథిన్ కవర్ కాదు అది ఒక రకమైన కవర్. ఆ కవర్ను కాల్చినప్పుడు కూడా ఒక స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ ద్వారా కూడా పిల్లలు మత్తుకు, అది ఒక మత్తు పదార్థం, దానికి కూడా అడాప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులారా, ఇటు పోలీస్ శాఖ కావచ్చు, తల్లిదండ్రులు ఎవరైనా కూడా ఇట్లాంటి వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్న ముచ్చట మనం చెప్తున్నాం. ఇది ఇవాళ ప్రజలారా పెద్దపల్లి జిల్లాల రహస్య స్థావరాలు కోడి భాషలో గంజాయి అమ్మకాలు అన్న ముచ్చట.